తులసి మొక్కలో ఈ మార్పులు వస్తే ప్రమాదం. జాగ్రత్త. హిందూ మతంలో తులసి చెట్టుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. గ్రంథాలలో తులసి మొక్కను పవిత్రమైనదిగా పరిగణిస్తారు. తులసి చెట్టులో లక్ష్మీదేవి నివసిస్తుందని చెబుతారు. తులసి మొక్క ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని పంపుతుంది. ఆదివారం మినహా ప్రతిరోజు తులసి చెట్టుకు నీరు సమర్పించడం వల్ల ఇంటికి ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తుంది. ప్రతిరోజు సాయంత్రం విష్ణువు తులసి చెట్టు ముందు దీపం వెలిగిస్తాడని నమ్ముతారు. తులసి చెట్టుకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. తులసి చెట్టు ప్రపంచంలో జరగబోయే విపత్తుకు సంకేతమని చెబుతారు. పర్యావరణవేత్తల ప్రకారం ఇంట్లో సంక్షోభం ఉన్నప్పుడు తులసి చెట్టు ఎండిపోవడం ప్రారంభమవుతుంది. వాస్తు గ్రంథాల ప్రకారం ఇంట్లో నాటిన తులసి మొక్క అకస్మాత్తుగా ఎండిపోతే ఆ ఇంటికి కొంత ప్రమాదం జరుగుతుందని అర్థం చేసుకోవాలి. ఇది చూస్తే వెంటనే చెట్టును తొలగించి మరో మంచి చెట్టును నాటాలని నిపుణులు చెబుతున్నారు. వాస్తు గ్రంథాల ప్రకారం తూర్పున తులసి చెట్లను నాటకూడదు. ఇది ఆర్థిక సంక్షోభాన్ని పెంచుతుంది. తులసి చెట్లను ఎల్లప్పుడూ ఉత్తరం లేదా ఈశాన్య దిశలో నాటాలి. వాస్తు గ్రంథాల ప్రకారం ఇంట్లో తరచుగా నాటిన తులసి మొక్క ఎండిపోతే ఇంట్లో తండ్రి దోషం ఉందని భావించాలి. దీనిని నివారించాలంటే పేదలకు దానధర్మాలు చేయాలి, పూర్వీకులను పూజించాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆదివారం నాడు తులసి మొక్కకు నీరు పెట్టకూడదు. నమ్మకం ప్రకారం తులసి ఆదివారం విష్ణువు కోసం నిర్జవ్రతం పాటిస్తుంది కాబట్టి ఆదివారం నాడు తులసి మొక్కకు నీరు పెట్టడం నిషేధించబడింది. ఆదివారం రోజున తులసి చెట్టుకు నీరు పోస్తే కుటుంబంలో ప్రతికూలత పెరిగి పేదరికం వస్తుందని చెబుతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.